హలో ఫ్రెండ్స్, మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంచెం డల్గా ఉన్నదనేది అందరికీ తెలిసిందే. దానివల్ల మనకి రాబోయే రోజుల్లో డెవలప్ అయ్యే కొద్ది మనకి రియల్ ఎస్టేట్ బాగుండిద్ది. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ రియల్ ఎస్టేట్లో ఎందుకు డల్ అయిందనేది కొంతవరకు నాకు తెలిసిన వరకు చెప్తాను. మనకి వ్యాపారం రియల్ ఎస్టేట్ చేయాలి అంటే డబ్బు రావాలి ముందు. డబ్బు మనం సంపాదించిన డబ్బులో నుంచి కొనేవాళ్ళు ఎక్కువ ఉంటేనే రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఏదో బాగా మిగులుతీలే అని కొంటే ఒకప్పుడుకి ఇట్లానే ఉంటుంది. అందరూ ఏంటంటే వచ్చిన ఆదాయంలో నుంచే మనం ఫ్లాట్లు కొనటం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, అలాంటి వాళ్ళకే లాంగ్ టర్మ్లో మంచి రేట్లు వస్తాయి. అది మనం తెలుసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ అనగానే ఏదో బాగా మిగులుతాయి అంట అనే ఫీలింగ్స్లో ఉంటున్నారు. అది మిగలటం అనేది సొంత డబ్బులుండి అక్కడ మనం కొని అక్కడ పెట్టుకునే వాళ్ళకే లాంగ్ టర్మ్లో మంచి రేట్లు వస్తాయి. అంటే ఉదాహరణకి 20 సంవత్సరాల నాడు కొన్న పొలాలు కానీ ఫ్లాట్స్ కానీ చాలా మార్పు ఉంది ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి. అప్పుడు గజం వచ్చేటప్పటికి 1000 రూపాయలు ఉండేది, ఎకరం వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు ఉండేది 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇవాళ అదే గజం మనకి 1000 రూపాయల గజం 10,000 అయింది కదా. టౌన్కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఎకరం వచ్చే 1,00,000 రూపాయలది 1,00,00,000 రూపాయలు సింపుల్గా డొంకల్లో అయినా కొంచెం లోపల పొలం అయినా 1,00,00,000 రూపాయలు అయింది 1,00,000 రూపాయలది. ఈ మెయిన్ రోడ్డు కమర్షియల్ అంటారా, అవి 2 కోట్లు 3 కోట్లు అవి మనం అంత చెప్పుకున్న అచ్చం రోడ్డు మీద అందరికీ దొరకదు. తార్ రోడ్డు ఫేసు అది లెక్కలో వేసుకోకూడదు. కొంచెం లోపల చూద్దాం, మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఊర్ల పక్కన 1000 రూపాయల గజం 10,000 ఉంది, 1,00,000 రూపాయల ఎకరం 1,00,00,000 రూపాయలు ఉంది 20 సంవత్సరాల్లో. అది యావరేజీ సింపుల్గా నిదానంగా పెరిగినట్టు 20 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు అయింది. అట్లా చూసుకోవాలి. కానీ అందరూ కమర్షియల్గా తార్ రోడ్డు పక్కన కొని 5 కోట్లకి 6 కోట్లకి ఏదో కొంచెం సేపు అలా అనుకుంటారు. కొన్నాళ్ళు పోయినాక అవి డమాలను పడిపోతూ ఉంటాయి. అంత రేట్లు చెప్పుకోకూడదు. అసలు చెప్పుకోవచ్చు, సొంత డబ్బులు పెట్టి ఉండి అలా కూర్చునే వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనం రీసేల్ చేయాలి, ఎక్కువ లాభం పొందాలి, వడ్డీలకు తెచ్చి అంటే కుదరదు. ఆ మార్కెట్ ఎప్పుడు మనకే ఇబ్బంది. కొద్ది టైంలో పెరుగుతాయి, ఒక్కోసారి లాంగ్ టర్మ్ దాకా ఉండాల్సి వచ్చింది. ఎక్కువ కమర్షియల్ ఎక్కువ రేట్లు పెట్టుకున్న కొన్నాళ్ళు అవి అమౌంట్ తెచ్చి అవుతుంది కాబట్టి అవి 3-4 కోట్లు పెట్టుకునే వాళ్ళు దగ్గరలో తార్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి డొంక ఫేసులు లోపల పొలాలు కొనుక్కుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. రాబోయే 15-20 సంవత్సరాల్లో మీకు అవి 5 కోట్లైనా అవుతాయి. ఈ రోడ్డు మీద మీరు 5-6 కోట్లు పెట్టి ఇప్పుడే కొంటే అవుతాయి అవి కూడా 25 కోట్లు 20 కోట్లు. కానీ ఈ మధ్యలో ఆపుకోలేక అమ్ముకోవాల్సి వచ్చింది. అంత అమౌంట్లో ఏడోసారి కొంచెం బయట తీసుకొస్తారు, అమ్మాల్సి వచ్చింది, లాభం అనిపించదు. లేదా అమ్మకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అందువల్ల తక్కువలో సొంత డబ్బులతో కొనుక్కోండి. 1 ఎకరమైనా లేదా 1/2 ఎకరమైనా మనకి భయపడే పని ఉండదు, తొందరపడే పని ఉండదు. అది రియల్ ఎస్టేట్ మంచి అవకాశం ఇచ్చింది. అలా కొనుక్కుంటేనే మంచిది.
టౌన్కి ఎటు చూసినా ఒక 5-6 కిలోమీటర్ల లోపల అలా కొనుక్కోండి. ఏ టౌన్ ఎక్కడిదైనా సరే, ఏ జిల్లాలో అయినా సరే. అంటే మాది గుంటూరు జిల్లా. అలానే అన్ని జిల్లాల్లో అలా ఒక 10 లక్షల మంది, 5 లక్షల మంది ఉన్న జనాభాకి చుట్టూ టౌన్ చుట్టూ 5-6 కిలోమీటర్లు బయట కొనుక్కోవచ్చు. అవి పెద్ద ల్యాస్ ఉండదు మీకు. ఇంకా కొంతమంది ఈ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. సొంత పొలం ఎకరం ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు. కానీ కౌలుకి 20 ఎకరాలు, 10 ఎకరాలు వేసి లేచిపోతారు. ఈ మిర్చి తోటలు వేస్తే ఎకరానికి 2 లక్షలు అవుద్ది. 10 ఎకరాలు వేస్తే 20 లక్షలు. అది తేడా పడితే 20 లక్షలు వీళ్ళ ఎకరం అమ్మినా చాలు. వడ్డీలతో లెక్క వేస్తే 50 లక్షలు అవుద్ది. ఎమ్మటే కట్టలేరు కాబట్టి. అట్లా చేసి పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటా. వాళ్ళకి ఏదైనా జాబ్ వస్తే ఆ జాబ్ లోన్ తీసుకొని 25-30 లక్షలు వాళ్ళు ఈ బాకీ తెరవాల్సి వచ్చింది. ఆ లోన్ వాళ్ళు 5-6 సంవత్సరాలు కట్టాల్సి వచ్చింది. అంటే సొంత పొలం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కాకపోతే కొంచెం అమ్ముకొని కట్టుకుంటారు. కౌలు పొలం వాళ్ళు అంత ఎక్కువ చేసి లేకపోతే ఆ బరువు పిల్లల మీద పడుద్ది. వాళ్ళు జాబ్ చేసి కష్టపడి 5-6 సంవత్సరాలు ఈ అప్పు తీరవటానికంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, ఉద్యోగం మీద కూడా ఇంట్రెస్ట్ కలగదు. దానివల్ల రియల్ ఎస్టేటు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది మనకి కొంతవరకు అవగాహన ఉండి చెప్తున్నాం. అందువల్ల సొంత డబ్బులే ఉంటేనే 100 గజం నుంచి మీ ఇష్టం వచ్చినంత కొనుక్కోండి. ఇంకా మనం డబ్బు సంపాదించిన డబ్బు లేదులే అక్కడ ఉందలే అనుకోవటమే, కానీ అది ఒక 20 సంవత్సరాలకు మీకు మంచి డబ్బులు ఇచ్చింది. అలా చూసుకొని భూములు కొనుక్కోండి. ఎందుకంటే ల్యాస్ ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ రాజధాని వస్తుందనో, అమరావతి రాజధాని, ఇటు గుంటూరు, విజయవాడ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాకా డెవలప్ అయిన దానికంటే ఇక్కడ నుంచి బాగానే డెవలప్ అవుతుంది ఇంకో 10-15 సంవత్సరాలు. అలా అని అప్పుడు వచ్చే రేట్లు ఇప్పుడే పెట్టుకొనుక్కుంటున్నారు. 8 కోట్లు పెట్టుకొని ఫ్లాట్లు వేసి అవి అమ్ముడు బాక, గవర్నమెంట్ అనుమతి ఇక చాలామంది ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారు. అలా మనమే వెళ్ళి కొంటాం ఎందుకు 8 కోట్లు పెట్టి? మనం 8కి ఒక ఎకరం ఎవరన్నా కొంటే పక్కన రైతు 10 చెబుతాడు. ఆ 10కి ఇంకొక ఆయన వచ్చి ఎట్నో కొంటే ఇక అది మొత్తం 10 కోట్లు అంటారు. అప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ల్యాష్లో పడినట్టు అవుద్ది అలా కొంటా ఉంటే. వాళ్ళు 8 కోట్లు పెట్టారంటే అది డబ్బు వెనక్కి వచ్చిందా లేదో చూసుకోవాలి. మనకెందుకులే అంత రిస్క్ అని లోపలిది ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఎకరం కొని ఆడబడేసుకోండి. ఇప్పుడే లాభం రాకపోయినా మీకు పెద్ద ల్యాష్ ఉండదు. లేదా ఎకరమైనా కొనుక్కొని ఆడబెట్టుకోండి. మనం ఆశపడి ఎక్కువ బుక్ చేసుకొని ఒక 50 మందికి అమ్ముదామంటే ఆ 50 మందిలో 10 మంది కూడా కొనటానికి రావట్లే. వాళ్ళకి జాబులు ఎంతవరకు నమ్మకం అర్థం కావట్లేదు. లేదా ఆల్రెడీ వాళ్ళకి లోన్స్ కట్టుకునే వాళ్ళు ఉంటారు. కర్మ వ్యాపారాలు అన్నీ డెవలప్ అయ్యే కొన్ని కొంటారు. అందువల్ల మీరు కొనే భూమి మీ వరకే చూసుకోండి. ఇంకొకళ్ళకి 4గురికి అమ్ముదాం 4 కోట్లు వస్తాయి అనేది అంత అంచనా ఇప్పుడే వేసుకోవద్దు. మీ వరకు ఎంత డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆడబెట్టుకోండి. దాన్ని కొనేదానికి ఇంకా ఎవరన్నా వచ్చి ఇద్దరుగా ఇన్వెస్ట్మెంట్ మీకు కొంచెం లాభం వచ్చేలాగా అడిగితే అప్పుడు అమ్ముకోండి. అలా కాకుండా వెంచర్లు వేసి అపార్ట్మెంట్లు కట్టి అవి అమ్ముడు పోక డబ్బంతా ఆ ఇళ్ళల్లో పెట్టి అలా ఇరుక్కుపోయి చాలామంది దెబ్బతింటున్నారు. జనం ఉంది 10 లక్షల మంది ఆల్రెడీ ఎవరి ఇల్లులో వాళ్ళకుంటాయి.
ఇల్లు లేని కొనలేని వాళ్ళు, కట్టుకోలేని వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. అపార్ట్మెంట్లు కట్టి కానీ స్థలాలు ఇచ్చి ఇల్లు కడుతుంది. దానివల్ల మీరు వేసిన వెంచర్లు ఎగబడిపోయినంత ఇక్కడి నుంచి ఉండకపోవచ్చు. మనం ఏం చేయాలంటే మనకు అవసరమైన వరకే కొని ఆడబెట్టుకొని లాభం వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఆలోచన ఉండాలి. కానీ మనం వేద్దాం, 50 మందికి అమ్ముదాం, 50 లక్షలు వస్తాయి అనే సబ్జెక్టు ఇప్పుడు కాదు, ఇంకా ఉండాలి. అప్పుడు అయితే మూమెంట్ ఉండి, జనం దగ్గర డబ్బులుండి, జాబులు నిలబడి చేసే వ్యాపారాల్లో లాభాలుంటే అప్పుడు జరుగుతాయి అలాంటివి. ఇప్పుడు అలాంటివి పెట్టుకొని ఆశపడి ఇరుక్కుపోయి ఇబ్బంది పడొద్దు. సొంత డబ్బులు ఉన్నవాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఏ స్థాయి వాళ్ళైనా. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా వడ్డీని పడతారు, వడ్డీలు కట్టే పని లేకుండా. అప్పు చేయొద్దు, సొంత డబ్బుతో వ్యాపారం చేయండి. ఇక్కడి నుంచే అపార్ట్మెంట్స్ కట్టిన, పొలాలు కొని ఫ్లాట్లు వేసిన, ఏదైనా సరే అప్పుడు మీరు సేఫ్టీగా ఉంటారు. మనం గవర్నమెంట్ని అనుకోవటం అట్ట చేశారని, వాళ్ళకంటే ముందు మనమే జ్వరపడి ఎక్కడ పడితే అక్కడ కొని ఇరుక్కుపోవటం. ముందు మనం కరెక్ట్గా పని చేసుకుంటే ఎవరిని అనే అవసరం ఉండదు. ఇది మనం చేసుకొని అప్పు చేసి ల్యాండ్స్ కొనమాకండి, సొంత డబ్బు ఉంటేనే కొనండి. ఎందుకంటే కష్టపడిన డబ్బులు మనకు ఎప్పటికైనా 10 రెట్లు అవ్వాలి. కానీ వేరే వ్యవహారాలు, వ్యాపారాలు అనుకొని ఇప్పుడే బాగొట్టుకోవద్దు. జాగ్రత్తగా డీల్ చేయండి, జాగ్రత్తగా వ్యాపారం చేయండి. ఇప్పుడు దాకా జరిగినవి చూస్తుంటే ముందు ఉన్నవాళ్ళు ఎంత దెబ్బతిన్నారో చూసి దాన్ని బట్టి మనం కూడా నడవాలి. వ్యవసాయం చేసేవాళ్ళైనా సరే, వ్యాపారం చేసేవాళ్ళైనా సరే, ఈ మనం మంచిలో ఉంచుకొని ల్యాండ్స్ కొనండి. 10 సెంట్లు కొన్నా 500 గజం ఉన్నట్టే. నువ్వు 1 ఎకరం కొని వెంచరేసి అమ్ముదాం అనే దానికంటే కూడా 25 నేలలు కొని అక్కడ పెట్టుకొని వదిలేసేయండి, అవి మంచి డబ్బులు వస్తాయి. అలా ఎవరి కాళ్ళు చేయండి, ఎవరి భూమి వాళ్ళే సొంతంగా ఉన్న వరకే కొనుక్కోండి, మంచి జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా దగ్గర మంచి రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి, కొనుక్కొని మంచి లాభాలు పొందండి. గొల్లవారిపాలెం, ఫణిద్రం, దామరపల్లి, లాము, పన్నికల్లు ఈ మధ్యలో భూములు టౌన్కు దగ్గరగా ఉంటాయి, మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. మేము గతంలో 5 లక్షలకి ఇప్పించిన పొలం ఎకరం ఇవాళ ₹1,00,00,000 ఉంది. 18 సంవత్సరాల క్రితం. ఊర్లకు దగ్గర, రోడ్డుకి దగ్గరగా ఉంటాయి. అలా చూసి జాగ్రత్తగా మీ వరకే మీరు కొనుక్కోండి.